కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఒక గాలం వేశారు పట్నం నరేందర్ రెడ్డిని. సో దీంట్లో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. సో కేటీఆర్ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, ఖచ్చితంగా అరెస్ట్ జరుగుద్ది, బట్ పోయి వస్తా మళ్ళీ కొట్లాడతా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో అసలు నేను ఏది చెప్పలేదు, కేటీఆర్ పేరే చెప్పలేదు, ఈ కేసుకు నాకు సంబంధమే లేదు. బట్ అధికారులు ఈరోజు వాంటెడ్లీ కేటీఆర్ పేరును అందులో జోడిస్తూ రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు అన్నది ప్రధానంగా వినిపించింది పట్నం నరేందర్ నుంచి. సో ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రకోణం, రెండు వైపులా మీరు కుట్రకోణం అంటున్నారు, వాళ్ళు కుట్రకోణం అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పటిదాకా మిత్రులు మాట్లాడింది నేను విన్నా. ఇప్పుడు మాట్లాడే ముందట మనం ఏం చేసినాం అనేది ఒకసారి గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, మీడియాలో స్పష్టంగా ప్రతి విజువల్స్ లో కనిపించే విషయం ఏంటంటే అభిప్రాయ సేకరణకు ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము అక్కడికి రాము అని అంటే ఇతను తీసుకొని వెళ్ళిన మాట వాస్తవం. తీసుకుపోయినప్పుడు వాళ్ళు అచానకులు అప్పటికప్పుడు రాళ్ళు, కర్రలు, లేకపోతే ఇది మన మిర్చి ఇవన్నీ తెచ్చుకుంటారండి. ఇది ఏంటంటే కావాలని కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ రచ్చ చేసి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదని, లేకపోతే ఈయన పరిపాలన చేతగాని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఏర్పాటు చేసినటువంటి కుట్రలో భాగంగా మాత్రమే అక్కడ సామాన్యులు బలైపోతా ఉన్నారు. ఇలా దీంట్లో ఇందాక సతీష్ గారు మాట్లాడారు, మీరు అన్న పాయింట్ కు కొంచెం క్లోజ్ దగ్గరగానే ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, పోలీస్ నిఘా వ్యవస్థ ఏమైంది, ఈ మాత్రం పసిగట్టలేదా అని చెప్పేసి నేను అటే వస్తున్నా. వీళ్ళు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ ప్లాన్ చేసినప్పుడు ఎంత పకడ్బందీగా చేసిరో చూడండి. అన్ని వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయి, అన్ని వ్యవస్థలు మీ ఫెయిల్యూర్ ఒప్పుకుంటున్నారా? కానీ నేను ఏమంటున్నా, ఇంత దుర్మార్గానికి ఒడిగడతారనే విషయం మాత్రం పసిగట్టలేకపోయింది. నేనన్నా ఒక ప్రతిపక్ష పార్టీ ఇంత చిన్న విషయం మీద వీళ్ళతోటి ఉచిగొల్పి కలెక్టరు తన కాడకు సంబంధించిన ఆఫీసర్ల మీద రాళ్ళేసి కొట్టి విపరీతంగా ఈ పనులు చేస్తారని కనీసం మానవ మాత్రుడు ఎవడు కూడా ఊహించారంటే అంతకు దిగజారిపోయి అధికారుల మీద దాడులు చేసినటువంటి వీరు మాట్లాడితే ఎట్లనని, వీరి హయాంలో వీళ్ళు ఏం చేసిరు? మల్లన్న సాగర్ విషయం ఏంది? తర్వాత ఖమ్మంలో వీళ్ళు రైతులకు బేడీలు వేసిన విషయం ఏంది? తర్వాత బోర్డు భూముల వాళ్ళను కనీసం కడుపుతో ఉన్నలను కూడా తీసుకుపోయి 20-30 మంది పిల్లతలను జైల్లో పెట్టినప్పుడు వీళ్ళకి గుర్తులేదా? ఈ దుర్మార్గాలన్నీ చేసిన వీళ్ళు సుత్తులు పలుకుతారా? వీళ్ళు ఒక అధికారి మీద జిల్లా కలెక్టర్ ఆడికి వచ్చిండన్న విషయ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఏమి ఇచ్చారండి? ఒకవేళ నిజంగా మిమ్మల్ని ఐరన్ లెగ్ పెట్టాలని వస్తే 1000 మందిని పట్టుకొని వస్తారు. వారు విషయం విందాము చెప్దామని వస్తే మీరు అచానకుల దాడి చేసి రాళ్ళెత్తేసి కట్టెలతోటి కొట్టి అంత అవమానిస్తారా? అంటే మీరు ఈ రాష్ట్రంలో లేరా? ఈ రాష్ట్రంలో పౌరులు కారా? మీకు ఒక ప్రశ్న, ఒక చిన్న ప్రశ్న మీరే చెప్పండి. ఒక చిన్న ప్రశ్న, ప్లీజ్ ఒక చిన్న ప్రశ్న. మీ ఒక కలెక్టర్, ఒక జిల్లా కలెక్టర్ గ్రామానికి వెళ్తే కనీసం డిఎస్పీ డిసిపి ర్యాంక్ ఉన్న ఆఫీసర్లు ఎందుకు లేరు? ఒకటి. రెండోది, ఒక సురేష్ అనే వ్యక్తి పిలిస్తేనే ఒక జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది అక్కడికి. దీనికి సంబంధించి మీరు స్టూడియోలో ఉన్నారు, నేను జూమ్ లో నేను ఏమనట్లేదు. ఒకటే రెండు క్వశ్చన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి ఇన్నిసార్లు ఒక మండల స్థాయి కార్యకర్తతోటి మాట్లాడవలసిన అవసరం ఎప్పుడన్నా ఏ క్షేత్రాలన్నా చూసినామా మనం? ఇంత అంటే మీకు డబ్బు కావాలంటే డబ్బు, ఏది కావాలంటే అది, మేము ఉన్నాం, మన పెద్ద తలకాయ మనకు సపోర్ట్ చేసి, అరే ఇవాళ ఫోన్ ఓపెన్ చేస్తే కథంతా బయటకు వస్తుంది కదా. మీరు నేను కాదు కదా కొట్లాడుకునేది. ఇలా పోలీసు యంత్రాంగం ఉంది, మొన్నటి మీ దగ్గర ఉన్న పోలీసే ఇక్కడ కూడా ఉన్నారు. బట్ నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ నాయకులు వేసినటువంటి దారుణమైన ప్లాన్ ఒక జిల్లా ప్రథమాధికారి మీద కూడా వీళ్ళు తిరగబడ్డారు. నర్సేగౌడ్ గారు రిమాండ్ రిపోర్ట్ లో నిన్న పోలీసులు చెప్పింది, ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి లేఖ, నాకు సంబంధం లేదు ఆ స్టేట్మెంట్ కు, నన్ను అడగలేదు, నేను ఇవ్వలేదు, వాళ్ళంతటా వాళ్ళు రాసుకున్నారు అని ఆయన చెప్తున్నారు. దాంట్లో కేటీఆర్ పేరును కూడా ఇన్వాల్వ్ చేశారు. సో అది ఆయనే లేఖ బయటకు పెట్టారు.
ఇది సార్, ఇది వాంటెడ్లీ చేసింది అందరూ- అనుకోవాలా? ఈ లెటర్ కూడా ఫేక్ లెటర్ అంటారా? ఎట్లా చూస్తారు దీన్ని? సార్, పట్నం నరేందర్ రెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్ ఫేక్. అది అంటే ఫేక్ అభిప్రాయం. ఏంటంటే ప్రజలకు ఏదో నన్నేదో బెదిరించి సంతకం అంటే పెట్టించారనే నిన్న అర్థం ప్రభుత్వానికి ఉంటుందా? భయపడి అసలు విషయం చెప్పి ఈ రోజు మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని మీ భయపడాల్సిన వాదన. అవసరం ఏముందండి? మరి సార్, నాగరాజు గారు నేనేమంటున్నాను, శ్రీకాంత్ అన్న నేనేమంటున్నంటే వారు అక్కడ చెప్పిన అన్ని వాస్తవాలే, కానీ బయటికి వచ్చి ఈ మాటలు ఇది ఒక లెటర్ రిలీజ్ చేసిర్రు. నేనేమంటున్నా, అక్కడ సీసీ కెమెరాల ముందట వీడియో రికార్డ్ అన్ని ఉంటాయి. వారు ఏం చెప్పారు అనేది కోర్టుకు వస్తుంది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా వీళ్ళకి వచ్చేటి అబద్ధాలు కదండి మొత్తం. ఇప్పటిదాకా మిత్రుడు ఏం చెప్పిండు, అన్ని అబద్ధాలు చెప్పి సీతక్క అది నేను అన్న మీరు చెప్పిన అబద్ధాలు లక్షలు